టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. అల్లూరు జిల్లా పాడేరు మండలం బొంజంగి కింద్రేలు చేరువీధి గ్రామాల ప్రజలకు సరైన రహదారి లేక నరకం అనుభవిస్తున్నారు. 8 కిలోమీటర్లు రహదారి పూర్తిగా ధ్వంసమై వాహనాల రాకపోకలకు అగ్నిపరీక్షగా మారింది. అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా రాలేని దుస్థితి నెలకొందని వాపోయారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను డోలితో మోసుకెళ్లాల్సి రావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రహదారి నిర్మించి తమను ఆదుకోవాలని 3 పంచాయతీల గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం అండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పెదవేలు మండలం కుంటూరు పంచాయతీ కింత్రేలు విలేజ్ అండి. కింత్రేలు గ్రామం నుండి మాకు ఏ వెహికల్స్ సదుపాయం లేకపోయి పాడేరు మండలము ఇంచూరు పంచాయతీ బొంజంగి గ్రామం దాకా కింత్రేలు గ్రామం చెందిన సోమెల శాంతికుమార్ అనే వ్యక్తికి పుట్టి నొప్పులతో కష్టాలు పడుతుంటే 6 కిలోమీటర్ల దూరంగా ఇప్పుడు డోలుతో ఎత్తుకొని వచ్చాము. దీనికి చూసినా మేము కొద్దిగా ఇబ్బంది కారణంగా ఉన్నారు కదా అనేసి మరి మా పంచాయతీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మండల స్థాయి అధికారులు కానీ కొంచెం మాకు ఏదైనా సదుపాయాలు అందిస్తారని మేము కోరుకుంటున్నాం. మా ఎంపీటీసీ గారు కానీ మా పెదవేలు మండలంకున్న అధికారులు ఎవరైనా సరే కింత్రేలు గ్రామం ఈ స్థితిలో ఉన్నదని కొద్దిగా ఆలోచించుతారని మేము మనవి చేస్తుంటాం. కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలో మాజీ ఎంపీ హర్ష్ కుమార్ జగ్గంపేట ఫాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు ఫాస్టర్ జాన్ ఫెస్లీ నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ హర్ష్ కుమార్ మాట్లాడుతూ ఆకివీడు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ జగ్గంపేట నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు జాన్ వెస్లీ ఆధ్వర్యంలో 30 మంది ఫాస్టర్లు ఆకివీడు నిరసనకు బయలుదేరడానికి సిద్ధమవుతున్న సందర్భంలో వారికి వెళ్లకుండా పోలీసులు నిర్బంధం చేయడం దారుణ చర్యగా అభివర్ణించారు. దీనిని నిరసిస్తూ జగ్గంపేట ఫాస్టర్లకు సంఘీభావం ప్రకటించారు. జగ్గంపేట నుంచి పిలుపిచ్చి ఆకివీడు బయలుదేరిన అందరి పాస్టర్లని నిన్న మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి మరి వాళ్ళని ఒక హెరాస్మెంట్ గురి చేసినందుకు నిరసనగా ఈరోజు నేను జగ్గంపేట వచ్చి ఈ పాస్టర్లందరికీ కూడా నేను సంఘీభావం తెలపడానికి నేను రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ జగ్గంపేటలోని పాస్టర్లు వీళ్ళందరూ వాళ్ళు ప్రెస్లో వచ్చింది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి ఇళ్ళని ముట్టడించడానికి వెళ్తున్నాం అన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇల్లుని ముట్టడించడానికి 30 మంది పాస్టర్లు వెళ్తారా, 100 మంది? మరి రఘురామకృష్ణరాజు గారు అనేటువంటి ఉప సభాపతిగా ఉన్నటువంటి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు కావాలని పడగట్టుకుని దళిత క్రైస్తవులని మరి తిడుతూ వారికి ఉన్నటువంటి హక్కులను నేను తీసేస్తానని అతను మాట్లాడుతూ మరి మందిరాలకి నోటీస్ ఇస్తూ అక్కడ రామాలయం కట్టుకుంటారా లేదంటే గుంతాలమ్మ గుడి కట్టుతారా అది పక్కన పెట్టండి, దాని గురించి మేము మాట్లాడలేదు. పోనీ అక్కడ ఉన్న సమస్యను అక్కడ వదిలేసి మిగిలిన అతనే చెప్పాడు స్వయంగా 113 చర్చిలకి నేను నోటీసులు ఇచ్చాను, అవన్నీ కూడా ముగించడం జరుగుతుందని దళిత క్రైస్తవులకి అతను విఘాతం కలిగిస్తూ మాకున్నటువంటి మత స్వేచ్ఛను అతడు. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలోని శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతరలో భాగంగా అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్ కార్యనిర్వాహకులు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, తిరుపతి గంగమ్మ గుడి చైర్మన్ బిఎంకే రవీంద్రబాబు, కుప్పం టీడీపీ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు కాణిపాకం వెంకటేష్, రెస్కో చైర్మన్ ప్రతాప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపీనాథ్, కౌతులూరు దాము మంజు అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించారు. అమ్మవారి అగ్నిగుండ ప్రవేశాన్ని చూడడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా కోటనందూరులో గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లుగా ఎస్ఐ టి రామకృష్ణ తెలిపారు. తుని నరసీపట్నం రోడ్డు సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని దాడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసు సిబ్బంది ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ కడారి చిన్నిబాబు, సందీప్, సాయి గణేష్ల వద్ద నుండి సుమారు 250 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని, పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పెద్దాపురం డిఎస్పీ గారు శ్రీ కేఎన్వి సత్యనారాయణ గారి యొక్క పర్యవేక్షణలో తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారైన శ్రీ జి చెన్నకేశ్వరరావు గారు యొక్క పర్యవేక్షణలో నిన్న రాత్రి కోటనందూరు పోలీస్ కోట వద్ద 65 గ్రాముల చొప్పున గంజాయిని వారు తాగుతూ ఉంటే వారి వద్ద నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. మరియు 2 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను కూడా ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం వారి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది. తదుపరి ఎవరైతే వ్యక్తులు అక్కడి నుంచి పరారులో ఉన్నారో వారిని కూడా త్వరలో మేము పట్టుకొని వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా మండల పరిధిలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం గంజాయి అనేది పూర్తిగా తరలించిన లేదా వ్యాపారం చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఈ యొక్క ప్రెస్ వారి ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శ్రీ వేగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఏగిలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ వెలుగుల నాని తెలిపారు. మండపేట మహిళలు గరగల డప్పు, వాయిద్యాలు, కోబ్రా డాన్స్, జొన్నాడ వారిచే శక్తి వేషాలు, అమ్మవారి తీర్థం, డీజే డాన్స్ ఈవెంట్ భక్తులను ఎంతో అలరించాయి. ఏగిలమ్మ అమ్మవారిని గ్రామస్తులు దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రాలు ఒరుపుల సత్యప్రభరాజు గారికి నమస్కారాలు తెలియపరుచుకుంటూ మా గ్రామ దేవత అయినటువంటి వేగులమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈ సంవత్సరం 3 రోజులు అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. శనివారం అమ్మవారి జాగరణ, ఆదివారం తీర్థం, సోమవారం ఈ 3 రోజులు కూడా అమ్మవారి ఆలయ ఆచారప్రకంగా జరుగుతుంది. ఎప్పుడూ జరగలేని విధంగా గత ఏడాది ఒరుపుల సత్యప్రభరాజు గారు శాసనసభ్యురాలు అయ్యేగా మా గ్రామ జాతర లాస్ట్ సంవత్సరం జాతర కూడా చాలా వైభవంగా జరుపుకున్నాం. ఎమ్మెల్యేలు కూడా ఈ ఆలయానికి సీసీ రోడ్డు వేయించారు. ఈ సంవత్సరం ఏమో టైల్స్ వేయించారు. అలాగే ఎప్పుడు జరగని రీతిలో దగ్గర మండపేట నుంచి గరగలు, హైదరాబాద్ నుంచి కోలాటం, బయట ఊరి నుంచి దాదాపుగా 7-8 పోకరాలు కూడా జాతరలో పెట్టడం జరిగింది. చిత్తూరు జిల్లా పలంనేరు మున్సిపల్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టేవారు ఇకపై అలా పెట్టకూడదని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణారెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతు ప్రేమికులు వీధి కుక్కలకు ఆహారం పెట్టకుండా వాటిపై ప్రేమ ఉంటే వారి ఇంటి కాంపౌండ్ పరిధి లోపల ఆహారాన్ని పెట్టి పెంచుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి కుక్కలను పట్టి వాటికి వ్యాక్సిన్ వేయించి శస్త్రచికిత్సలు చేసి మరలా వాటిని విడిచిపెడుతున్నామన్నారు. ప్రజలు దీనిని గుర్తించి సహకరించాలన్నారు. ముఖ్యంగా మన పలంనేరు పురపాలక సంఘం పరిధిలో కొంతమంది కుక్కలు ఏదో అభిమానం ఉండేవాళ్ళు వాళ్ళకు బహిరంగ ప్రదేశాల్లో ఫుడ్ వేస్తున్నారు. వాళ్ళు ఏదైనా కుక్కలు అభిమానంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రెమిసెస్లో పెంచుకొని వాళ్ళు ఏదైనా మున్సిపల్ పర్మిషన్ లైసెన్స్ తీసుకొని వాళ్ళ ప్రెమిసెస్లో సాగుకోవడం వల్ల ఇబ్బంది లేదు. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం
వాళ్ళకు వాళ్ళ ప్రెమిసెస్ లోపల సాక్కునేదానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా చికెన్ సెంటర్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, మటన్ సెంటర్స్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరు ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో విజ్ఞప్తి చేస్తున్నాను, వారు ఫుడ్ అనేది వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే అది ఫుడ్ పెట్టడం వల్ల అక్కడ ఎక్కువ మంది కుక్కలు కూడా అక్కడ జమ చేయడం, అయినా కూడా అగ్రెసివ్గా మారి ప్రజల మీద దాడి చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని ఒకసారి గమనించండి. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా బస్ స్టాండ్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ వాళ్ళే ప్రెమిసెస్లో రాకుండా వాళ్ళు ఫినిషింగ్ పెట్టుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకోమని అక్కడ నోడల్ ఆఫీసర్లు అపాయింట్ చేసి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా నోటీసుల ద్వారా ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు చూసుకుంటున్నారు. మిగిలినటువంటి బహిరంగ ప్రదేశాలు ఎక్కడ కూడా ఈ కుక్కల పైన కొద్దిగా అందరూ కూడా గమనించండి. బహిరంగ ప్రదేశాలు ఏదైనా కుక్కలు ఉన్నప్పుడు మేము ఆపరేషన్ గతంలోనే 2024 నుంచి చేయించడం జరిగింది. చేసినటువంటి కుక్కలు వాటి చెవులు కత్తిరించి వి షేపులు కత్తిరించడం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో శాసనసభ్యులు రోషన్ కుమార్ అధ్యక్షతన కొమ్మరాజు సత్యనారాయణ, పులిగడ్డ ప్రసాద్ ఆధ్వర్యంలో 4 మండలాల రజక ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రోషన్ కుమార్ రజక సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు కూడా చెరువులు ఆడవచ్చు కాదంట్లా. దాదాపు మన నియోజకవర్గంలో 8,000 మంది ఉన్నారు. ఈరోజు ఎంతమంది బయటకు వస్తున్నారు? రావట్లా. మనం ప్రభుత్వానికి కట్టుకోవాలి, ఎమ్మెల్యే గారికి కట్టుకోవాలి. అంతేకాని మన పనులు చేయాలంటే ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు రాయటప్పుడు ఎమ్మెల్యే గారికి మనం అందరం వెళ్ళాలి. మనం వెళ్ళాం, మనం ఇబ్బంది వెళ్ళాం. ఎందుకని వెళ్ళాం? మనకి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కావాలి, కానీ మన ప్రభుత్వానికి తోడు అండగా ఉంటాం. ఈ రోజున నేను చెప్తున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన రజకులు 5% లబ్ధి పొందారు. మీటింగ్ పెట్టాం, 10,000 మంది క్యాబినెట్ అనుకున్నాం. చెప్తున్నా ఇప్పుడు ఓపీ చెప్పాలి, 10,000 మంది రావాలి. ఎందుకు రాలేదు? ఊరు తిరిగామా, మనందరూ తిరిగామా, రావాలి కదా. అప్పుడు అది ప్రభుత్వం కోసమే కదా. మనం బలమైన చూపిస్తే అప్పుడు అది ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్తుంది. వీళ్ళు కూడా ఒక అవేర్నెస్ ఉన్నదని ఉంటుంది. మనం రాము కాబట్టి ఏదైనా మనందరం కూడా రాబోయే రోజుల్లో కుటుంబాలు అందరూ సమానమే. ఇక్కడ ఎవడో గొప్ప నాయకుడు కాదు, ఎవరో అందరూ సమర్థులే. కాబట్టి బయటికి చెప్పుకోలేకుండా మీ ఇంటి దగ్గర బోనంత సబ్జెక్ట్ చెప్తారు, నాకు తెలుసు. పార్వతీపురం శ్రీ చైతన్య స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు జరిగాయి. స్కూల్ ప్రిన్సిపల్ గిరిప్రసాద్ మాట్లాడుతూ ఇక్కడ నేర్చుకున్న పాఠాలు, పొందిన అనుభవాలు మీ జీవితానికి పునాదులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ఒక కొత్త ప్రయాణానికి నాందిగా ఆయన వెల్లడించారు. తల్లిదండ్రుల త్యాగాలను, గురువుల మార్గదర్శకత్వాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దన్నారు. And now it is like primary, and with this event I am going to wind up this academic year. So ఈ సంవత్సరంలో జరిగే అన్ని ఈవెంట్స్ లో ఇది లాస్ట్ ఈవెంట్ కాబట్టి డెఫినెట్ గా చక్కగా జరగాలని మేము బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్, A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్.
సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? వెల్కమ్ బ్యాక్. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు డివిడి ప్రసాద్ మాట్లాడారు. ఒక ప్రైవేట్ పాఠశాల ఏ స్థాయిలో అయితే వేడుకలు నిర్వహిస్తుందో దానికి ఏమాత్రం తీసిపోకుండా మన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. అందరూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను చేర్చాలని కోరారు. ప్రత్యేకించి ఒక్కొక్కరి వద్ద ఇండివిజువల్ వ్యక్తిగత బాధ్యత తీసుకుని ఒక్కొక్కరిలో ఉన్న వాళ్ళని తీర్చిదిద్దడంలో ఏమాత్రం వెనుకండి ఉపాధ్యాయులు స్కూల్లో టీచింగ్ బోధిస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం, ఒక్కొక్క పర్సన్ 30,000 40,000 ఖర్చు పెట్టి ఆ ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నాం. వాళ్ళు వారాలు చేస్తూ ఉన్నారని తప్ప వారాలు చేస్తున్నారు తప్ప వంటలో ఏమీ లేదు. అందువల్ల ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంటే చెప్పండి, వాళ్ళకి ఎలాగ అర్థమయ్యేటట్టు చెప్పండి, ఎన్ని రకాల ఇక్కడ ఉపయోగం ఉందో చెప్పండి. నేను మళ్ళీ ఒకసారి గర్వంగా చెబుతున్నాను, ఇప్పుడు చదువుకున్న 1 నుంచి 5వ తరగతి పిల్లలు అదృష్టవంతులు. ఈ బ్యాచ్ ఎలా తయారవుతే మీ స్కూల్ చాలా బలపడుద్ది. ప్రతి ఒక్కరు కూడా దీనికి చేయూతనివ్వాలని గ్రామ పెద్దల్ని, మొత్తం తల్లుల్ని, ముఖ్యంగా తల్లుల్ని, మీరు డబ్బుల్ని వేస్ట్ చేసుకోకండి అమ్మా. దానికైనా మెరుగైన విద్యను మేము అందజేస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలోని ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతరలో ఆఖరి రోజు అమ్మవారిని వివిధ పుష్పాలతో ఘనంగా అలంకరించారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకుని వచ్చి పొంగళ్లు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శివకుమార్, కార్యనిర్వాహకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టీ నరసాపురం మండలంలోని టీ నరసాపురం స్థానిక ఆసియం చర్చిలో ప్రజల భద్రత, మహిళల రక్షణ, యువత పెడదవ పట్టకుండా చూడడమే లక్ష్యంగా ఏలూరు జిల్లా ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్ జిల్లా వ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు దిశానిర్దేశంలో జిలుగుమిల్లి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీ నరసాపురం ఎస్ఐ ఎం జయబాబు టీ నరసాపురం ఆర్సిఎం చర్చి నందు మహిళలకు మహిళా శక్తి యాప్, అలాగే ఫోక్సో యాక్ట్, మాదక ద్రవ్యాల పట్ల స్థానిక ప్రజలకు, మహిళలకు వివిధ కీలక అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, చర్చి ఫాస్టర్ రాయప్ప, సంఘ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వాడు నేర్చుకోవాలని మీరు అనుకుంటారు, వాడు ఈ దేనికి ఉద్దేశం దేని కింద పడిపోతారని మేము అనుకుంటాం. కాబట్టి అలాంటి పిల్లలు కావాలని చూసుకోండి. మనుషులు పెరుగుతున్నారు, ఖర్చులు ఎక్కువైపోయినాయి, కష్టపడుతున్నాడు. కాబట్టి మీరు ఎంతో కష్టపడి రోజంతా పగలని కష్టపడి రూపాయి దాస్తా ఉన్నారు. ఆ రూపాయిని ఎలా దాచుకోవాలో, ఎలా భద్రపరచుకోవాలో చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో 10,000 ఉన్నా 10 లక్షలు ఉన్నా ఎన్ని కాసుల బంగారం ఉన్నా దయచేసి ఉంటే జాగ్రత్తగా లాకర్లో, బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి. ఏదైనా ఫంక్షన్ ఉంటే వేసుకుని వెళ్తాం, మళ్ళీ లాకర్లో పెట్టుకోవాలి. లాకర్లో లక్షలు తీసుకోరు, బ్యాంక్ లాకర్లో ఏమా సంవత్సరానికి 1,000 రూపాయలు, సంవత్సరానికి 1,000 రూపాయలు అంటే లాకర్లో చక్కగా పెట్టుకోండి, మళ్ళీ తెచ్చేసుకోండి. అలా కాకుండా ఇంట్లో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళి వచ్చేవాడి, ఇలా వెళ్ళాము మళ్ళీ పొద్దున వచ్చేటప్పుడు ఫంక్షన్ అవుతుంది, ఇంట్లో ఖాళీ చేస్తాం. విలువైన వస్తువులన్నీ కూడా మీకు క్యాష్ అవ్వచ్చు, బ్యాంకులో పెట్టుకొని భద్రపరచుకోండి. లేదా ఇంటికి పూర్తిగా అన్ని సేఫ్టీలు పెట్టుకోవడం మంచి. బీరువాలు ఉండవు. నేను చాలా ఇంటికి వెళ్ళాను, 3 లక్షలు 4 లక్షలు పోయినని చెప్పారు మన దగ్గర. ఇంటికి బీరువాకి తాళాలు ఉండవు, సరైన తలుపులు ఉండవు. ఆ తాళం తీసి మళ్ళీ అక్కడే పెడతారు, ఎక్కడ పక్కన బ్రష్ స్టాండ్ లో పెడతారు. చాలా సౌకర్యాలు ఇస్తారు మీరు దొంగలకి. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా గోశాల, మద్దూరు రోడ్డుకు కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. 15 ఏళ్ల నాటి ప్రజల కలను సాకారం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. 7.5 కోట్లతో డానిష్ ఫైబర్ టెక్నాలజీతో రోడ్డు వేస్తున్నామన్నారు. తనను విమర్శించే వాళ్లకు అభివృద్ధితో సమాధానం చెప్తానన్నారు. ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది కళ్ళు లేని కబోదికి కూడా కనబడుతున్నాయి. నేను నిన్న హైదరాబాద్లో ఒక కార్యక్రమానికి అటెండ్ అయితే అక్కడ కూడా నన్ను ఎక్కడ ఏ ఒక్క రూపాయి దొరికినా ప్రైవేటు సహకారం కూడా తీసుకొని రోడ్లు అభివృద్ధి చేస్తూ ఉన్నా. ఈరోజు గోశాల సెంటర్ నుంచి మద్దూరు దాకా చిరకాల కోరిక రోడ్డు వెడల్పు చేసి ఈ ఒనుగూరు గ్రామంలో వీళ్ళందరితోటి ప్రశంసలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నా. ఈరోజు అవకాశం నాకు దొరికింది. తప్పకుండా మంచి రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నా, డ్రైనేజీకి పెడతా ఉన్నా. గతంలో కూడా 3.5 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు చెరువు ఖర్చు పెట్టాం. 3.5 కోట్ల రూపాయలు వణుకూరులో ఎస్సీ కాలనీలో కేవలం డ్రైనేజీల కోసం 3.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చా. ప్రభుత్వం మారుతుందో అప్పుడు 1.5 కోటి దాకా ఖర్చు పెట్టగలిగా, మిగిలిన 2 కోట్లు వృధా అయిపోయింది. దీనికి ఖర్చు పెట్టగలనని నమ్మకంతో శక్తితోటి నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. డెఫినెట్గా సాధించి తీరుతాను. అక్రమ మైనింగ్ పనులను రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు, రొంపిచర్ల సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా అక్రమంగా సాగుతున్న మైనింగ్ పనులపై ఆయన ధ్వజమెత్తారు. చిన్నగొట్టిగల్లు రెవెన్యూ పరిధిలో ఉన్న క్వారీలో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఎక్కడ ఎక్కువ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుంటాం. ఇది ఇప్పుడే నాకు తెలిసి రెడీ అయినట్టుంది. ఇది ఇప్పుడు మార్నింగ్ కొట్టినట్టున్నారు. ఇది ఇప్పుడే నీట్గా రీల్స్ ఇప్పుడే చూసుకొని దానికి ఏదైతే చిన్నగొట్టిగల్లి మండలంలో ఇక్కడ ఉన్నటువంటి హిటాచిని తీసుకొని వెళ్ళి అక్కడ బయట పెట్టినారు. మనంతా కూడా చూసుకోవచ్చు. ఏవైతే వాళ్ళ మార్క్స్, ఏవైతే వాళ్ళు హిటాచి పైన మార్క్స్ పైన కూడా ఇప్పుడే ఉన్నాయి. ఇవంతా కూడా మిషనరీ అంతా ఇక్కడ 24 గంటలు పనిచేసి అసలు ఈ ల్యాండ్కి పర్మిషన్ లేదు, రెవెన్యూ పర్మిషన్ లేదు, మైన్స్ పర్మిషన్ లేదు. అసలు ఎవ్వరికి తెలియకుండా రాత్రి ఈ మెటీరియల్ అంతా కూడా మీరు పోర్టు చెన్నైకి, ఇదే రామేపట్నం పోర్టుకి తరలించుకొని ఈరోజు మీ అక్రమాలంతా కూడా మనం చూసుకోవచ్చు. ఈ రోజున మన చంద్రగిరి నియోజకవర్గంలో ఏ విధంగా ఈ గ్రానైట్ కానీ, గ్రావెల్ కానీ, ఇసుక కానీ ఏ విధంగా జరుగుతాం అంతా కూడా చూసుకోవచ్చు.
మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని గార్లపేట రోడ్లో కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజ్ పనులను ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరితగిన పూర్తి చేయాలని సూచించారు. ఇవి బులెటిన్ మినిట్స్. కీప్ వాచింగ్ ఏవెంట్ తెలుగు న్యూస్.